చేసేవాడు రాక్షసుడు. కాబట్టి దుర్వాసుడు ప్రకటన చేశాడు కాబట్టి ఆ రాక్షసు పనిచేస్తుంది, కానీ సుదర్శనం ఆగిపేసింది. ఆ తర్వాత దుర్వాసుడు వెంట ఆ యొక్క సుదర్శన చక్రం వెళ్ళడం మొదలుపెట్టింది. ఎలా వెళ్తుందంటే ఎలా పరిగెత్తాలో అలా పరిగెత్తించింది పరమాత్ముడితో. అంటే పరమాత్ముడితో కాదు, మళ్ళా పరమాత్ముడి భక్తులతో ఒకవేళ శత్రుఘ్నం చేసిన అందరికీ కూడా బాధే. పరమాత్ముడి యొక్క భక్తి చేసే వాళ్ళకి ఎప్పుడూ ఏమి చేయకూడదు. ఇప్పుడు కూడా మనం జపమో అనుష్ఠానమో పూజ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళని నిందించకూడదు లేదా బాధించకూడదు. ఖచ్చితంగా పరమాత్ముడు వస్తాడు. అలా దుర్వాసుడు పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళినా ఆ చక్రము వెనువంటనే రావడం చూసి భయపడిపోయి అన్ని రకాలకు వెళ్ళాడు. అంటే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, దిక్పాల దగ్గరికి వెళ్ళాడు, శివుడి దగ్గరికి వెళ్ళాడు, అందరి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడ వెళ్ళినా ఆ చక్రం మాత్రం ఆగడం లేదు. దీన్నే కర్మ అంటారు. ఎప్పటి వరకైతే మనం పాపం అయిపోదో, ఎంత పెద్ద ఋషి ఉన్నా, ఎంత పెద్ద ముని ఉన్నా, ఎంత జపబల తపబలం ఉన్నా పక్షంలో కూడా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. కాబట్టి ఆ యొక్క దుర్వాసుడు పరిగెత్తుకుంటూ అన్ని లోకాలు పోయి ఆఖరికి విష్ణువు దగ్గరికి వచ్చి, అయ్యా విష్ణుదేవా, నువ్వు చాలా బ్రాహ్మణ భక్తుడివి కదా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయనకి సమస్య ఎవరి వల్ల ఉంది? బ్రాహ్మణ వల్ల ఉంది. దుర్వాసుడు చేస్తున్నాడు కాబట్టి బ్రాహ్మణ భక్తుడి కదా, నువ్వు బాగా ఆ బ్రాహ్మణ్ణి రక్షిస్తావు కదా, నేను సమస్యలో ఉన్నాను, నన్ను రక్షించు స్వామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం. అయ్యా నువ్వు చాలా గొప్పవాడివి, శాంతంగా ఉండేవాడివి, నీకింత కోపం ఉండకూడదు అయ్యా, నన్ను ఒక్కసారి చూడు అని చెప్తే అప్పుడు ఆ యొక్క విష్ణు అంటున్నాడు, అయ్యా నువ్వు నన్నేమైనా అని ఉంటే తప్పు కాదు. బాగా వినండి, నన్నేమైనా అంటే తప్పు కాదు. ఎందుకంటే భృగుమాముని నన్నన్నాడు కాబట్టి నా హృదయంపై తంటే నేను ఆయన్ని క్షమించాను. కానీ నువ్వు నా భక్తుడికి దోషం చేశావు కాబట్టి నువ్వు సమస్యలు వచ్చావు. నా భక్తుడికి ఏమనకూడదు. కాబట్టి నువ్వు ఏదైతే శపించావో ఆ యొక్క అంబరీషుడికి, ఆ అంబరీషుడికి ఇచ్చిన శాపాలన్నీ కూడా నేను తీసుకుంటా. ఎందుకు? నా పరమభక్తుడికి నష్టం జరగకూడదు. ఆయన మళ్ళీ జన్మ వద్దు కాబట్టే ఇన్ని వ్రతాలు చేశాడు. అలాంటిది ఆ వ్రతాన్ని ఖండమైపోయి నువ్వు మళ్ళీ ఆయన శపించావు కాబట్టి ఆయనకు మోక్షం ఇవ్వడం నా పని. కాబట్టి నువ్వు బ్రాహ్మడివి, నీ యొక్క శాపాన్ని కూడా పూర్తి చేయాలి. కాబట్టి నీ యొక్క శాపాన్ని నేను స్వీకరిస్తాను, ఆ యొక్క అంబరీష మహర్షిని క్షమిస్తాను అని చెప్తున్నాడు. ఎందుకు అంటే అప్పుడు దుర్వాసుడు అనుకుంటున్నాడు, ఏమిటి స్వామి అంబరీషుడు అంత భక్తి అంటే, అంబరీషుడి మీద కాదు, ఎవ్వరికైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేసి ఆ యొక్క భగవంతుణ్ణి అయినటువంటి నేను వాళ్ళని రక్షించడమే నా పని. కాబట్టి నేను ఆ శాపాలన్నీ తీసుకుంటాను. నువ్వు మాత్రం బ్రాహ్మడిగా ఆయనకు ఆ శాపాలు ఇచ్చావు కాబట్టి నీ మాట కూడా పోనివ్వకుండా నేను స్వీకరించాను. అందుకనే మత్స్య, కూర్మ, వారాహ, వామన, నారసింహ, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ కలిగి అన్ని అవతారాలు నేను తీసుకుంటాను. 10 అన్నావు కదా, ఆ 10 అవతారాలు కూడా నేనే తీసుకుంటాను. కానీ ఆయన్ని మాత్రం ఇప్పుడైనా క్షమించమంటే ఆయన అన్నాడు, స్వామివి, ప్రభువి, నువ్వే క్షమించావు, ఇంకా నేనేం చేయాలని చెప్తే ఇప్పటిదాకా చేసిన పుణ్యమంతా కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే బ్రాహ్మణ్ణి శపించావు కాబట్టి మళ్ళీ అనుష్ఠానికి వెళ్ళిపోమంటే మళ్ళీ ఆయన అనుష్ఠానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన మొత్తం 12 అంటే దశావతారాలు ఎత్తుకుంటూ ఇప్పుడున్న అవతారం కూడా చెప్తున్నాడు. అంటే నేను భక్తుల్లో కూడా ఉంటాను, నేను భక్తుడు కూడా నా అవతారమే. ఆయన ఏమంటాడు, నేను ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నాను, ఇందు లేడు అందువలన సందేహం వలదు, ఎందునా నేనే ఉన్నాను కాబట్టి నీలో కూడా నేనే ఉన్నాను. అంటే ఇదంతా కూడా లీల అంటారు. ఈ లీల జరగటానికి కారణము కూడా ఈ నెల కూడా ఈ కార్తీక మాసమే. కాబట్టి కార్తీక మాసంలో మనం అందరం విష్ణువుని పూజిస్తాం. ఎందుకంటే భక్తుడి మీద వచ్చిన సంకటాన్ని ఆయన తన మీద వేసుకొని భక్తుడికి ఉదం అంటే ఎక్కడ పంపించాలో మోక్షానికి అలా పంపించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి కార్తీక మాసంలో ఆయన చేసిన ఏకాదశి వ్రతం వల్ల ఆయనకి పూర్తిగా లాభాన్ని ఇచ్చి నష్టాన్ని ఆయన స్వీకరించాడు. కాబట్టి కార్తీక మాసం గొప్పది. కాబట్టి నమో కార్తీక మాస. కార్తీక మాసాలు ఎప్పుడు కూడా నమస్కారం పెట్టాలి. సమో కార్తీక మాస, ఇంతకంటే సమానమైన గొప్ప మాసం కూడా లేదు. మీరు ఒక మాట వింటే అహం మార్గశీర్షోహం అంటాడు కృష్ణ పరమాత్మ. అసలు మాసాల్లోకెల్లా మార్గశీర్షమే నేను అంటాడు. అంటే వచ్చే మాసం మార్గశీర్ష మాసం, నేను మార్గశీర్ష మాసం అంటారు. మరి ఇష్టం అంటాడు ఏమిటి అంటే అది నేను, కానీ నాకు ఇష్టం ఏమిటి? కార్తీక మాసం. కాబట్టి నేను వేరు, నా ఇష్టం వేరు.
బాగా గుర్తుపెట్టుకోండి, నేను వేరు, నా ఇష్టము వేరు. నేను దేవుణ్ణి, నాకు అంబరీషుడు ఇష్టం కదా. ఇష్టం ఉన్నది నేను కాదు, నేను ఇష్టమైన దాన్ని కాదు, అంత తేడా. కాబట్టి ఇష్టం వేరు, నేను వేరు. అలాగే మార్గశీర్ష మాసం నేనంటాడు, కానీ కార్తీక మాసం ఇష్టం అంటాడు. అలా ఆ విషయాలన్నీ కూడా 10 అవతారాలు ఆ యొక్క విష్ణు అవతరించుకున్నాడు, దశ అవతారము అన్నాడు. అలా కార్తీక మాసంలో ఈ యొక్క ద్వాదశి కథ వినడం వల్ల, అంబరీషుడి మీదకి వచ్చిన సుదర్శన చక్రం వల్ల, ఆ యొక్క దుర్వాసుడు శపించడం వల్ల, విష్ణువే స్వతహాగా ఈ యొక్క శాపాన్ని తీసుకోవడం వల్ల, ఈ కథ వినడం వల్ల మనకు కూడా అకస్మాత్తుగా సమస్యలు రావు. మనకు కూడా చాలా సమస్యలు వస్తాయి. మనం దీపం ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎన్ని వత్తులు పెట్టాలి, ఎన్నో సమస్యలు ఉంటాయి. అందరూ ఒకళ్ళు పెడుతున్నారు కాబట్టి అందరూ పెట్టుకుంటూ వస్తున్నారు. కానీ దీపం ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏమని చెప్పి పెట్టాలి, ఎన్ని వత్తులు పెట్టాలి, ఎవరికైనా తెలుస్తుందా, అందరూ పెట్టుకుంటూ వస్తున్నారు అంతే. అలా చేయడం కంటే కూడా ధర్మాన్ని, శాస్త్రాన్ని తెలుసుకొని చేయడం వల్ల ఎక్కువగా లాభం ఉంది. కాబట్టి కార్తీక మాసంలో ఎలా చేయాలో అంబరీషుల వారు చెప్పారు. కార్తీక మాసాన్ని ఎలా పాటించాలో ఆ యొక్క వశిష్ఠుల వారు చెప్తున్నారు. అలా చేయాలి. మనం మనకి ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు. దీపం వెలిగించడం అంటే ఊరికనే కాదు. పొద్దున ఒక దీపం వెలిగించినా, సాయంత్రం దీపం వెలిగించినా, మళ్ళీ ఎన్ని దీపాలు వెలిగిస్తాం మనం? పొద్దున ఒక దీపం, సాయంత్రం. కానీ కార్తీక మాసంలో దినమంతా దీపం పెట్టాలి, అఖండ దీపము. అందుకనే దీపం పెట్టే విధానం ఎట్లా ఉంది? ఇంట్లో దీపం పెట్టాలి, నీళ్ళలో దీపం పెట్టాలి. గంగలో చాలామంది దీపం మొదలు పెడతారు, నీళ్ళలో పెట్టాలి, ఆకాశంలో పెట్టాలి. ఆకాశ దీపం అంటారు, ఆకాశంలో పెట్టాలి. ఎక్కడైనా దీపం పెట్టాలి, కానీ దానికి నియమం ఉంది. మాట్లాడకుండా పెట్టాలి. ఎంతమంది పెడతారు మాట్లాడకుండా? 3 వత్తులు వేసి పెట్టాలి. ఎంతమంది పెడతారు? 2 పెట్టాలా, 3 పెట్టాలి తెలియదు. ఇంకా ఎటు పక్క మొహం చేసి పెట్టాలి దీపానికి. ఎప్పుడు కూడా దీపం మందుకు మొహం చేసి ఉండాలి. చాలామందికి విషయాలు తెలుసుకునేటువంటి ఆలోచన లేదు, విషయం తెలుసుకున్నామని తాపత్రయము కూడా లేదు. మన దిక్కు ఉండాలి. దీపమే పరబ్రహ్మం కాబట్టి, దీపం జ్యోతి పరబ్రహ్మ అంటున్నాం కాబట్టి, దీపానికి మనం దండం పెట్టినప్పుడు ఆ ముఖం మన దిక్కు ఉండాలి. అలా దీపం పెట్టి కార్తీక మాసంలో విశేష పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు అని ఈ యొక్క అంబరీష ఉపాఖ్యానంలో మనకు పూర్తిగా అర్థమవుతుంది. దాని తర్వాత ఈరోజు మనం శాలిగ్రామ దానం చేస్తాం. మీరు అన్నీ చేస్తారు, శాలిగ్రామ దానం చేస్తారు, ఉసిరికాయ దానం చేస్తారు, దాని తర్వాత సాహిత్యం దానం చేస్తారు, దీపదానం చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏ రకంగా లాభపడ్డారన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అలాంటిది ఈ యొక్క కార్తీక మాసంలో ద్వాదశి రోజు విశేషంగా శాలిగ్రామ దానం చేయాలి. దీనికి కూడా ఒక మంచి కథ ఉంది, బాగా వినండి. అయితే కార్తీక మాసంలో ధర్మవర్తనుడు అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు. అంటే దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం మనం ఎప్పుడు కూడా పట్టుకోవాలి. ఆంతర్యం పట్టుకుంటే విషయం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. కాబట్టి ధర్మవర్ధనుడు అనేటువంటి వ్యాపారి ఉండేవాడు. ఈ వ్యాపారికి ఎలా వ్యాపారం చేయడం అలవాటు అంటే, ఒక చిన్న విషయాన్ని తాకట్టు పెట్టుకోకుండా 1 రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు. అంటే తాకట్ల వ్యాపారం పెట్టేవాడు, అంటే వడ్డీ వ్యాపారం చేసిన వ్యక్తి. ఈయనకి వ్యాపారం చేస్తూ చేస్తూ కాఠిన్యం వచ్చేయడం వల్ల చాలా బాగా బీదవాడిగా ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి కూడా ఎంత కోపం పౌరుషం చూపించాలో అంతే కోపం పౌరుషం చూపించేవాడు. అంటే ఒకరి దగ్గర చూపించాలి, ఒకరి దగ్గర చూపించకూడదు. అలా కాకుండా ఆయన డబ్బే కావాలి కాబట్టి, డబ్బే సర్వస్వం కాబట్టి ఎక్కడైనా కోపంగా ఉండి ప్రయత్నం చేసి అందరు గట్టిగా మాట్లాడేవాడు. ఒకసారి ఒక బ్రాహ్మడు ఈయన దగ్గర డబ్బు తీసుకున్నాడు. డబ్బు తీసుకుంటే ఆ డబ్బు మళ్ళీ తిరిగి ఇవ్వకుండా ఉన్నాడు. కాబట్టి ఈయన అక్కడికి వెళ్ళి చాలా గట్టిగా మాట్లాడి ఆ డబ్బులు నాకు ఇచ్చేయమంటున్నాడు. ఆయన అన్నాడు, నేను బ్రాహ్మణ్ణి, నాకు ఇక్కడ సంపాదన లేదు, నేను వేరే ఊరికి వెళ్ళి సంపాదన చేసి నీకు డబ్బులు ఖచ్చితంగా ఇచ్చేస్తాను, నాకు కొంచెం సమయం కావాలని అర్థించాడు. బ్రాహ్మడు అర్థిస్తున్నాడు. అప్పుడు కూడా ఆయనకి జాలి రాలేదు. దయ, కరుణ, జాలి, ప్రేమ, మమకారం, వాత్సల్యం, గౌరవం ఇవన్నీ కూడా మనసులో నిట్టుగా ఉంటేనే మనిషిలాగా ఉంటాడు, లేకపోతే ఉండదు. పశువులకి మనుషులకి తేడా లేకుండా పోతుంది. కాబట్టి ఆయన జాలి చూపించలేదు. కాబట్టి చూపించకుండా ఉండకుండా ఆయన గట్టిగా మాట్లాడి అవమానించి ఇంట్లోంచి బయటకు రమ్మని చెప్పి దాని దగ్గర ఉన్నటువంటి చిన్న కత్తితో ఆయన యొక్క గొంతులోకి వేశాడు. మీరు బాగా వినండి. కార్తీక మాసంలో హత్య జరిగింది బ్రాహ్మడికి. మనం కథని బాగా వినాలి. వింటే కార్తీక మాసంలో పెట్టేటువంటి దీపము కన్నా, దానం కన్నా కూడా, స్నానం కన్నా కూడా కథ వల్ల పూర్తిగా పుణ్యం వస్తుందని వశిష్ఠుల వారే చెప్తున్నారు. దీనికి కొత్తగా ఏమీ లేదు, నేను చెప్పేది ఏమి కాదు. ఆయన బ్రాహ్మడి యొక్క గొంతులో ఆ వ్యాపారస్తుడు ఆ యొక్క అంటే
ఆ గొంతులో ఉన్న నరాల్ని తీసేశాడు, అంటే చచ్చిపోయాడు బ్రాహ్మణుడు. కఠినం చంపడం కూడా ఎలా ఉంటుందంటే ఒక్కొక్కళ్ళు మనకు చెప్తుంటారు కదా, అసలు పైనుంచి బండిపోతే నరమంతా శరీరం అంతా చిక్లిపోయిందండి అంటే ఎంత బాధ అనిపిస్తుంది మనకు వింటే కూడా. అలా అంటే ఆ మృత్యు కూడా అలా ఉంటుంది. అలా ఆ బ్రాహ్మణుడు అక్కడే కొట్టుకొని చచ్చిపోయాడు. చచ్చిపోతే ధర్మవర్ధన్ అనుకున్నాడు, అయ్యో ఒక బ్రాహ్మణ్ణి నేను చంపేశాను సరే, కానీ ఇదంతా బయటపడితే వేరే వాళ్ళు చూస్తే నాకు శిక్ష పడుతుంది, కాబట్టి ఎదురు అని పరిగెత్తుకుంటూ అడవుల్లోకి వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి, సమస్య నుంచి ఎప్పుడు కూడా పరిగెత్తకూడదు. సమస్యకు నిలబడాలి, లేదా సమస్య పరిష్కారం వెతుక్కోవాలి, లేదా అసలు సమస్య రాకుండా చూసుకోవాలి. సమస్య రాకుండా చూసుకోవడానికి మంచి మార్గం కార్తీక మాసం. అసలు సమస్య రాదు, మనం నమ్మి చేయాలి. ఏదైనా నమ్మకుండా చేయకపోతే, అసలు నమ్మి చేస్తేనే ఉపయోగం. నమ్మకుండా అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేస్తే మనకి ఏ ఉపయోగం ఉండదు. చాలా విషయాలు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చేస్తారు కాబట్టి మనం చేస్తాం. ఇప్పుడు చిలుకు ద్వాదశి ఉంది, ఇవాళ రేపు చతుర్దశి ఉంది, తర్వాత పూర్ణిమ ఉంది, అందరూ భక్తులు కాల్చడం చేసేస్తారు. ఎందుకు అన్న విషయం గుర్తుపట్టుకోకుండా ఉంటే పుణ్యం రాదు. కాబట్టి కార్యక్రమాన్ని విని మంచిగా మనకు అర్థమైన దాన్ని అర్థమైనట్టుగా చేసి కొంచెం చేస్తే ఎక్కువగా లాభం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఆయన పరిగెత్తి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అడవుల్లోకి వెళ్ళిపోతే భార్య మహాసాధ్వి కాబట్టి ఆమె అనుకుంటుంది, ఎక్కడికి వెళ్ళాడు, వ్యాపారం కోసం వెళ్ళి ఉంటాం, వ్యాపారం నుంచి ఇంకా రాలేదేమో, వస్తాడేమో అని చూసి ఎదురు చూస్తూ ఉంటే ఈయనకు కొడుకున్నాడు. ఈయన పేరు ధర్మవీరుడు. చూడండి, ఆయన పేరు ఎలా పెట్టాడు, కానీ ధర్మవీరుడు ఎందుకు ధర్మవీరుడు అని పెట్టాడు అంటే, ఈయన ధర్మవర్మ కాబట్టి ధర్మవీరుడు పెట్టాడు. కానీ ఆయన మొత్తం అర్థమే చేసుకుంటూ వచ్చాడు. బ్రాహ్మణ్ణి కూడా చంపేటువంటి గుణమున్నటువంటి వాడు ఆయన, కానీ కొడుకు ధర్మవీరుడు అని పేరు పెట్టాడు. కాబట్టి ఆ తల్లి, అయ్యా నీకు మంచి పేరు పడింది కాబట్టి ఆ పేరుకు సార్థకం చేసుకో, కాబట్టి ఇప్పటి నుంచి ధర్మం మాత్రమే పాటించు అని చెప్పి గట్టిగా చెప్పి ధర్మాన్ని చేయించడం అలవాటు చేసింది. చూడండి, అందుకనే పిల్లలకి మనం ఏ విషయాన్ని వృత్తిని చెప్తామో అలాంటి పిల్లలు ఆ విషయాన్ని వినుకుంటూ అలవాటు చేసుకుంటూ వస్తారు. లేకపోతే పిల్లల్లో తప్పుడు అలవాట్లు వస్తాయి. అందుకనే మనం చెప్పుకున్నాం ప్రతిసారి కూడా, ధృతరాష్ట్రుడు కళ్ళకు కట్టుకున్నాడు కాబట్టి, గాంధారి కట్టుకున్నాడు కాబట్టి పిల్లలు ఏం చేసి అర్థం కాక దుర్యోధనుడు పాడైపోయాడు అంటావా లేదా, అలా. కాబట్టి ఎప్పుడు కూడా మన దృష్టి పిల్లల మీద ఉండాలి. పిల్లలకి ధర్మకార్యం చెప్పుకుంటూ వస్తే పిల్లవాళ్ళు ధర్మాత్మవుతారు. పిల్లవాళ్ళు ధర్మాత్ములు అయితేనే మీరు వృద్ధులైన తర్వాత మిమ్మల్ని చూసుకుంటారు. మీ పిల్లల్లో ధర్మం లేకపోతే మిమ్మల్ని చూసుకోరు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే మనం భయంతో కాదు, భక్తితో చేయాలి. ఎలా? ఆ పిల్లవాడిని ధర్మం నేర్పించాలి. ఆ తల్లి ధర్మం నేర్పించుకుంటూ పోతే ఆ పిల్లవాడు ఎంత ధర్మాత్ముడు అంటాడే, ఏం కారణం ఉన్నా, ఏం అవసరం ఉన్నా, ఎక్కడ అవకాశం ఉన్నా దానం చేయడం అలవాటు చేసుకున్నాడు. దానమే. అందుకనే దానం చేయడం వల్ల వచ్చే పుణ్యం చాలా గొప్పది అని చెప్తాను. అందుకనే అన్నిటికంటే కూడా దానం గొప్పది. ఇంకా ఏం దానం గొప్పది అన్న విషయం సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, వ్యక్తిని బట్టి ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ దానం చేస్తే లాభం అంటే, కార్తీక దీపం అయిపోయింది, కార్తీక మాసం అయిన తర్వాత నేను దీపదానం చేస్తా అంటే కుదురుతుందా? మార్గశిర మాసంలో పెద్దగా విషయం ఉండదు. కానీ సమయము, సందర్భము, అవసరము అన్నిటికంటే ముఖ్యమైనది ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం విశేషం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దానికి ఇంకా పెద్దగా విషయం ఏం లేదు, పట్టుకునే విషయం ఏం లేదు. అలా దానం చేస్తుంటే ఈయన యొక్క దానం అంటే ధర్మవీరుడు యొక్క దానము అందరికీ తెలిసిపోయింది. అంటే 3 లోకాల్లో కూడా తెలిసిపోయింది. అంత గొప్పగా దానం చేస్తున్నాడు. దానం చేస్తుంటే అతను ఈ దానాన్ని ఎలా చేస్తున్నాడు, ఎందుకోసం చేస్తున్నాడు, ఏం పని కోసం చేస్తున్నాడు అనే విషయం తెలుసుకోవడం కోసం స్వతహాగా నారదుల వారే కిందికి వచ్చి ఆయన అంటున్నాడు, నువ్వు ఇంత బాగా దానం చేస్తున్నావయ్యా, నీకు ఒక విషయం తెలుసా? ఏమిటయ్యా స్వామి, మీరు చెప్పండి, మీకు ఏం దానం కావాలో చెప్పండి, కానీ నాకు అలా భయపెట్టకండి అంటే ఆయన అన్నాడు, నువ్వు ఇన్ని దానాలు చేస్తున్న పక్షంలో కూడా నీ తండ్రి ఒక బ్రాహ్మణ్ణి చంపిపోయాడు కాబట్టి ఆయన వనవాసంలో ఉన్నాడు. అక్కడి నుంచి కొంతకాలం తర్వాత మృత్యువై నరకంలో ఉన్నాడు. కాబట్టి ఆయనకి స్వర్గం తీసుకొచ్చే పని చేయాలి, లేదా ఆయనకి ఆ నరక విముక్తి అయ్యేటట్టుగా చేయాలి. అది నీ పని. అలా నువ్వు చేయకుండా నీకు తెలియదు కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నావు. కాబట్టి ఈరోజు నువ్వు శాలిగ్రామ దానం చేస్తే, ఈ శాలిగ్రామ దానం చేయడం వల్ల ఖచ్చితంగా మీ నాన్నగారికి ఆ యొక్క నరకం పోతుందయ్యా అని చెప్పాడు. ఈయన అన్నాడు, ధర్మవీరుడు కదా, ఈయన ఏమన్నాడు, ఇప్పటిదాకా నేను ఎన్ని భూదానాలు చేశాను, ఎన్ని పుణ్యకార్యాలు చేశాను, ఎన్ని భూదానాలు చేశాను, ఎన్నో చేశాను, దాంట్లో ఈ శాలిగ్రామ రాయిని దానం చేస్తే పుణ్యం వస్తుందా?
చూడండి, అంటే శాలిగ్రామం ఏమన్నాడు? రాయి, ఇది అజ్ఞానం. దీన్నే గుర్తుపెట్టుకోండి. అజ్ఞానంగా అన్న పక్షంలో కూడా కొంచెం మనకు సమస్య వస్తుంది. అందుకనే అజ్ఞానాది స్మృతిభ్యాంధ్యాన, తప్పు చేయకూడదు, తప్పు మాట్లాడకూడదు. అలా రాయి అనేసరికి నారదుడు అన్నాడు, ఇది రాయి కాదు, ఇది శాలిగ్రామం అని చెప్పాడు. చెప్పినా ఆయన వినలేదు. ఎందుకు అంటే, ఎవరికైతే ఒక విషయం మీద, ఇప్పుడు మనం విగ్రహం అంటాం, విగ్రహానికి గౌరవం ఉన్న వాళ్ళు దేవుడు అంటారు, లేకపోతే గౌరవం లేనివాడు రాయి అంటారు కదా. కాబట్టి గౌరవాన్ని మొదలు ప్రకటితం చేయాలి. గౌరవం ఉంటేనే విషయం అర్థమవుతుంది. అట్లాంటిది ఆయన శాలిగ్రామం రాయేసరికి పరమ విష్ణు భక్తుడు కదా. ఆ పరమ విష్ణు భక్తుడు చూడండి, ఎప్పుడైతే దేవుణ్ణి నాదవారు పరమ విష్ణు భక్తుడు నారాయణ అంటుంటాడు, అలాంటిది ఆ శాలిగ్రామని రాయి అనేసరికి నాదవారికి బాగా కోపం వచ్చింది, బాధ అనిపించింది. ఏమిటయ్యా, అసలు నేను నీ కీర్తి వైభవం విని ఇక్కడికి వచ్చి నీకు ఈ విషయాన్ని చెప్పి మీ నాన్నగారి నరకంలో స్వర్గం తీసుకొద్దామనుకుంటే నువ్వు దాన్ని రాయి అన్నావయ్యా, ఎంత పాపాత్ముడవయ్యా నువ్వు అన్నాడు. ఆయన అన్నాడు, ఏది ఏమైనా స్వామి నారద మహర్షి, నాకు విశ్వాసము లేదు. ఎప్పటి వరకైతే నాకు విశ్వాసం పడ్డదో అప్పటి వరకు నేను దీన్ని గౌరవించను, ఇది నాకు రాయితో సమానమే అని ఖరాఖండిగా అన్నాడు. అనేసరికి ఆయన అన్నాడు, చూడండి, చెప్పేవాడికి బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఆ బుద్ధిని పట్టుకోకుండా మూర్ఖత్వంగా ప్రయత్నించే వాళ్ళకి వదిలిపెట్టాలంతే. కర్మ కొంచెం ఉంటుంది కదా, చాలా బాగా హుషారుగా ఉంటారు, కానీ ఎవరో వచ్చి బొట్టు పెట్టి మంగళసూత్రం తీసుకెళ్తారు, కర్మ. కాబట్టి ఏమమ్మా నీకు అలా జరిగిందా అంటే జరుగుతుంది. ఆమె అనుకుంటుంది నేను చాలా తెలివిమంతులని అనుకుంటుంది, కానీ అలా జరుగుతుంది. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మనం కర్మ కిందకి తీసుకోవాలి. అలాంటిది నారదుడు అన్నాడు, నీకు మంచి విషయం చెప్పడానికి వచ్చాను, నువ్వు ధర్మవీరుడివి కాబట్టి ధర్మాన్ని పాటిస్తున్నావు కాబట్టి తండ్రిని నరకంలోంచి తీసుకొస్తావనే ఉద్దేశంతో నేను నీకు ఉపాయం చెప్పాను. నువ్వు శాలిగ్రామం రాయన్నావు కాబట్టి ఇంకా నేను వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయినా ఈయన పెద్దగా పట్టుకోలేదు. ఎందుకంటే ఆయనకి రాయి కాబట్టి, శాలిగ్రామం రాయి కాబట్టి పట్టుకోలేదు. పట్టుకోపోయేసరికి కొంతకాలం తర్వాత ఈయనకు కూడా వృద్ధాప్యం వచ్చి మృత్యు వచ్చి చనిపోయాడు, స్వర్గానికి వెళ్ళిపోయాడు. కానీ స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం అవ్వంగానే, గుర్తుపెట్టుకోండి, స్వర్గానికి వెళ్ళంగానే కొంతకాలం అవ్వంగానే నరకానికి వచ్చేసాడు. ఏమిటయ్యా అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఎప్పటిదాకైతే పుణ్యం ఉంటుందో అప్పటిదాకా సుఖం ఉంటుంది. ఒకసారి పుణ్యం అయిపోయిందా ఇంకా నరకం మొదలవుతుంది. మన దగ్గర కూడా డబ్బులు బాగా ఉన్నంతకాలం సుఖంగా ఉంటుంది, డబ్బులు అయిపోయిన తర్వాత తినడానికి కూడా తిండి ఉండదు, అది కర్మ. అంటే అప్పటిదాకా సుఖం ఎలా ఉందంటే చాలామంది అంటారు, ఈ ఇంట్లో మేము ఎన్ని పెళ్లి చేసాము, ఇలా చేసాము, ఇంత వైభవంగా ఉన్నాం, ఇప్పుడు ఇలా అయిపోయిందంటే ఆ సమయం అయిపోయింది. సమయం అయిపోయేంత వరకు మాత్రమే సుఖాలు దుఃఖాలు భోగాలు అన్నీ ఉంటాయి. ఒక్కసారి కర్మ అన్న సమయం అయిపోయిందంటే ఇంకేముండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈయన ఆ స్వర్గంలోంచి నరకానికి వచ్చాడు. నరకానికి వచ్చి చాలా బాధలు అనిపిస్తున్నాడు. ధర్మవీరుడు, ఇంత అంటే ఎంతో ధర్మం చేశాడు, ఎంతో దానం చేశాడు, ఎందరికో ఇచ్చాడు. అంత ఖ్యాతి వినే నారదవారు పైనుంచి కిందికి వచ్చారు. కానీ ఒక్క శాలిగ్రామం రాయి అన్నందుకు ఆ కోపం వచ్చింది పరమాత్ముడికి. ఈ విషయం జరిగింది. కాబట్టి ఈయన అన్నాడు, ఇంకా నేను నరకంలో ఉన్నాను, ఆయనకు అనిపిస్తుంది నరకంలో ఉన్నాను, కానీ కొంతకాలం తర్వాత మళ్ళీ నాకు జన్మ వస్తుంది కదా, నేను పాపం చేశాను కాబట్టి పాపం చేసిన వాళ్ళకి మళ్ళీ జన్మ, గుర్తుపెట్టుకోండి. పుణ్యం చేసిన వాళ్ళకి మళ్ళీ జన్మ లేదు. కాబట్టి పాపం జరిగింది కాబట్టి అని గుర్తుకొస్తుంది, ఖచ్చితంగా నాకు జన్మ వస్తుంది అని కొంతకాలం కుక్కగా నక్కగా గాడిదగా ఎన్నో రకాల జన్మలు తీసుకొని ఆఖరికి ఒక స్త్రీ జన్మ ఎత్తాడు. ఒక బ్రాహ్మణుడిలో కన్యగా జన్మించాడు. ఎవరు? ఒక ధర్మవీరుడు జన్మించాడు. ఎప్పుడు జన్మించాడో ఆ పిల్ల మెల్లగా 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 పెద్దగా అవుతుంది. 16 సంవత్సరాలు వచ్చాయి. 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి వాళ్ళు వివాహం చేశారు. వివాహం చేయంగానే వివాహం చేసిన రోజే రాత్రిపూట ఆ భర్త మరణించాడు. చూడండి పాపం ఎలా ఉంటుందో. పాపాన్ని తీసుకోవాలి, పాపాన్ని అర్థం చేసుకోవాలి, పాపం గురించి ఆలోచించాలి అంటే ఇవన్నీ సమస్యలు వస్తాయి. మరి మనకి ఎంత కర్మ ఉందో, ఎంత పుణ్యం ఉందో, ఎంత దానం ఉందో ఇదంతా కూడా లెక్కలు కట్టేది పరమాత్ముడు. ఇక్కడ లెక్కలు కట్టే అవకాశం లేదు. అలా మనం ఇంత చేశామనుకున్నా అలా జరుగుతుంది. కాబట్టి ఆ భర్త చనిపోయాడు. చనిపోయిన భర్త దగ్గర ఆ అమ్మాయి కూర్చొని బాగా ఏడుస్తుంది.
మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనకు బాగా సమస్య ఉన్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు వచ్చి అయ్యా నీకు ఏం సమస్య ఉంది, నేను పరిష్కారం చేసి ఇస్తాను చంపితే మనం ఏమంటాం? అమ్మ దేవుడిలాగా వచ్చావయ్యా అంటాం. అంటామా? అంటే దేవుడిలాగా వస్తాడు, ఆ దేవుడే వస్తాడు. ఇది గొప్ప విషయం ఇది. కాబట్టి అలాంటిది ఆయన ఏం చేశాడు, అక్కడ ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపుని చూసి ఈ విషయం అంతా నాగవారు తెలుసు కాబట్టి ఆయన వేరే బ్రాహ్మడి వేషం వేసుకొని అక్కడికి వచ్చాడు. అప్పుడు స్వతహాగా నారదుడిలాగా వచ్చాడు, గుర్తుపట్టలేదు. ఇప్పుడు జన్మలు మారుకుంటూ వచ్చాయి. నారదుడిలాగా ఉన్నాడు, ఈమె జన్మలు మార్చుకుంటూ కుక్క నక్క జన్మ అన్నీ అయిపోయిన తర్వాత నరకం సర్గం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక బ్రాహ్మడి ఇంట్లో కన్యాగా పుట్టింది, 16 సంవత్సరాలు వచ్చింది, వివాహం అయింది. వివాహం రాత్రే భర్త చనిపోయాడు. ఆ బాధను తెలుసుకున్నటువంటి నారదువారు మళ్ళీ వచ్చారు, కానీ బ్రాహ్మణ వేషంలో వచ్చారు. ఇది భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుల్ని రక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. దాంట్లో ఇదో ప్రయత్నం కదా. కాబట్టి వచ్చి రాగానే ఆ అమ్మాయితో అంటున్నాడు, ఏమిటమ్మా ఏడుస్తున్నావు అన్నాడు. అంటే కనబడుతుందిగా స్వామి, నా భర్త చనిపోయాడు, ఇప్పుడే పొద్దున పెళ్ళైపోయింది అని చెప్తే, అప్పుడు ఆ బాధను చూసిన తర్వాత నారదువారు ఆమెను చూస్తే, ఆహా వీడికి ఇదంతా జన్మ, వీడి ధర్మవీరు, గత జన్మ ఉంది, నరకం ఉంది, ఇదంతా ఉంది కదా, వీడికి మంచి ఉపాయం చేయిద్దాం అని అనుకున్నాడు. అంటే మంచిగా ప్రయత్నం చేసే వాళ్లకు ఒకవేళ తప్పినా ఇంకొక అవకాశం ఇస్తారు. చాలా బాగా చదువుకునే పిల్లవాడికి అనారోగ్యం వల్ల ఒకవేళ పరీక్ష రాయకుండా ఉంటే మళ్ళీ పరీక్ష రాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి అది వాళ్ళ ప్రకారం. మన జైల్లో పడ్డ వాళ్ళకి, పెద్దవాళ్ళకు కూడా చాలా తప్పుడు పనులు చేస్తారు, కానీ ఒకవేళ అక్కడ కర్మ బాగైపోతే అది తొందరగా వదిలిపెట్టేస్తారు, అంతే. అది వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటుంది. చట్టము ధర్మము ఉన్న మానవతా దృక్పథం కూడా ఉంటుంది కొంతకాలం. అలాంటిది మంచి ఉపాయం చేద్దామని అన్నాడు. ఈరోజు కార్తీక మాసంలో ద్వాదశి, బాగా వినండి, కార్తీక మాసంలో ద్వాదశి కాబట్టి ఈరోజు శాలిగ్రామ దానం చేస్తే నీకు లాభం జరిగే అవకాశం ఉంది. బాగా వినండి, శాలిగ్రామ దానం చేస్తే లాభం జరిగే అవకాశం ఉంది. ఆమె అంటుంది లాభం జరుగుతుంది అంటే నాకు భర్త కావాలి, కానీ ఈ లాభం నాకు ఎందుకు అంటే ఇప్పుడు నా భర్త చనిపోయినాడు, నాకు ముట్టుడు ఉంటుంది, సృష్టి ఉంటుంది, నేను ఎలా చేయాలి అంటే ఆయన అన్నాడు, నమస్కారం, నువ్వు ఒక్కసారి నమస్కారం పెట్టు, బ్రాహ్మడి ఇక్కడికి వస్తాడు, దాన్ని ముట్టుకోకు, ఆ బ్రాహ్మడికి ఆ శాలిగ్రామ తీసుకోమని చెప్పు. కొంచెం నువ్వు ఐశ్వర్యం ఉన్నదానివో కాదు అన్న విషయం కాదు ఇక్కడ. భగవంతుడికి ఏం కావాలి, అసలు భగవంతుడు ఏం కావాలి, తులసి పత్రం కావాలి. తులసి పత్రం వేస్తే కూడా అంతే సంతోషిస్తాడు ఆయన. కాబట్టి ఒక శాలిగ్రామ తులసి పత్రం వేసి అక్కడ పెట్టి తీసుకోమని చెప్పు. బ్రాహ్మడు తీసుకున్నాడా నీకు ఉపయోగం కలుగుతుంది. ఇది అందుకనే కార్తీక మాసంలో చాలా చిన్న విషయాన్ని కూడా గొప్పగా చూపించే విషయం ఉంది. కాబట్టి ఏమన్నాడు, అక్కడ పెట్టమన్నాడు. నిజంగానే ఆమె తండ్రిని పిలిపించి అక్కడ శాలిగ్రామం పెట్టించి బ్రాహ్మణుని పిలిపించి ప్రతిగృహ్యతాం నేను ఇస్తున్నాను, మీరు తీసుకోండి అనేసరికి ఆ బ్రాహ్మడు కూడా ఆ యొక్క స్త్రీని బాధ చూడలేక బాధపడి, అయ్యో ఇప్పుడే పొద్దున వివాహం అయిందే, సాయంత్రానికల్లా భర్త చనిపోతే ఎంత బాధగా ఉంటుందని బాధపడి ఆ బ్రాహ్మడు స్వీకరించాడు. మీరిచ్చిన దానం బ్రాహ్మడు స్వీకరించాలి, అప్పుడే పుణ్యం. ఒకవేళ బ్రాహ్మడు స్వీకరించకుండా ఉంటే మీకు ఏ పుణ్యము రాదు. అందుకనే సత్పాత్రదానము అన్నారు. మంచి బ్రాహ్మడికి దానం ఇవ్వాలి, దాని గురించి తెలిసి ఉండాలి. ఎందుకు దానం ఇస్తున్నాం, ఎందుకు దానం తీసుకుంటున్నాం, ఏమిటి లాభం అన్న విషయం తెలిస్తేనే దానానికి లాభం ఉంటుంది. అందుకనే దానం చాలా గొప్పది. అందుకని కార్తీక మాసంలో ఏముంది, దానమే. అలాంటిది శాలిగ్రామ దానం తీసుకుంటే ఆ బ్రాహ్మడు దానాన్ని తీసేసుకున్నాడు. శాలిగ్రామ తీసుకోవడం ఇది కార్తీక మాసం జరిగిన విషయం. తీసుకోవడం కరాఖండిగా ఆ భర్త లేసుకొచ్చున్నాడు. అంటే ఇలా సాధ్యమా, మనకందరికీ అనుమానం రావచ్చు. ఇలా సాధ్యమా అంటే ఏది సాధ్యం కాదు, ఏది అసాధ్యం కాదు. ఎంతైతే శ్రద్ధ, విశ్వాసము, భక్తి ఉంటుందో ఆ ప్రకారంగా పనిచేస్తే మనకు అన్ని విషయాలు కూడా సాధ్యాసాధ్యాలు మనలో లిప్తమై ఉంటాయి. మనకే అర్థమవుతుంది సాధ్యమా కాదా అని. నేను కింద పడ్డాను, కానీ నాకు దెబ్బ తగలేదు. పెద్ద లారీ నా మీద నుంచి వెళ్ళిపోయింది. అరే చనిపోలేదా అంటే చనిపోలేదు, అలా సాధ్యమైంది. పరమాత్మ నా కృప చూపించాడు, చనిపోలేదు. పెద్ద లారీ పోయినా మనం బ్రతికి బయటకు వచ్చేస్తాం, ఎందుకంటే మనకి ఇంకా ఇక్కడ భోజనం ఉంది కాబట్టి. అదే పరమాత్మ యొక్క లీల. కానీ చాలా చిన్న సమస్య ఉంటుంది, మెట్టు దిగుతూ కింద పడటం, చచ్చిపోతాం. అంటే ఈ సమయం అయిపోయింది కాబట్టి అలా శాలిగ్రామ దానం చేయంగానే ఆ యొక్క భర్త లేవంగానే ఈమె చాలా సంతోషించి, అంటే సంతోషించిన తర్వాత చెప్తున్నాడు ఏమని, ఎలాగైతే నువ్వు
గత జన్మలో ధర్మవీరుడుగా ఉన్నావో అప్పుడు కూడా నీ శాలిగ్రామ దానం చేయమని చెప్పాను. నువ్వు చేయకుండా ఉన్నావు కాబట్టి ఇదంతా జరిగింది. కాబట్టి నాగరవారు అన్ని విషయాలు జ్ఞాపకం చేస్తారు. ఈమెకి జన్మలు వచ్చిపోయాయి, కానీ ఆయనకి ఏమీ లేదు కదా. కాబట్టి గురువు బ్రహ్మ, ఆయన గురువుతో సమానం. కాబట్టి అన్ని విషయాలు చెప్తుంటే అన్ని విషయాలు. కాబట్టి కార్తీక మాసంలో ఆ యొక్క అంబరీష ఉపాఖ్యానము, తర్వాత ఈ ధర్మవుడి యొక్క శాలిగ్రామ దానం ఈరోజు వినాలి. ఈరోజు మనమందరం విన్న వాళ్ళకందరికీ కూడా పుణ్యమే. కార్తీక మాసంలో పురాణ ప్రవచనం విన్న వాళ్ళకందరూ కూడా గంగా స్నానము, దీపదానము, సాహిత్య దానము చేసినటువంటి పుణ్యం పూర్తిగా వస్తుందని ఆ యొక్క వశిష్ఠుల వారు జనక మహారాజుకే చెప్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా సత్యమే. దీంట్లో ఏది కూడా కల్పితము కాదు, ఏది కూడా అశాస్త్రీయం కాదు. కాబట్టి శాస్త్రం ఏం చెప్పిందంటే పురాణ ప్రవచనము. కార్తీక మాసంలో మనం దీపం పెట్టుకుంటూ కథను వింటే ఇంకా లాభం ఎక్కువ, మనం దానం చేసుకుంటూ కథ ఇంకా లాభం ఎక్కువ, మనం స్నానం చేసుకుంటూ కథ వింటే ఇంకా లాభం ఎక్కువ. కాబట్టి ఈ విషయం చేసుకుంటూ రావాలి. దాన్ని ఇది మనం ఏం చెప్పుకున్నాం, అంబరీష ఉపాఖ్యానం చెప్పుకున్నాం. దాని తర్వాత శాలిగ్రామ మహిమ చెప్పుకున్నాం. ఈ ద్వాదశి రోజు ఇంకొక విషయం ఉంది. మనం అన్ని విషయాలు తెలుసుకుంటాం. కార్తీక మాసంలో మనం అంటాం కదా దామోదర మాసం అంటాం. ఈ మాసాన్ని ఏమంటాం మనం? దామోదర మాసము. దామోదరము అంటే శ్రీకృష్ణ పరమాత్మ, దామము అంటే దారము, దారము అంటే మన దగ్గర కట్టడానికి ఏదైతే వస్తువు ఉంటుందో అది దారం. ఉదరము అంటే ఈ కడుపు భాగం అంటే దామోదరము. అలా దామోదర మాసం కూడా దీన్ని అంటారు. ఎందుకంటే కార్తీక మాసంలో ప్రతి మాసంలో కూడా కృష్ణ పరమాత్మ లీలలు చేస్తూ ఉంటాడు. కృష్ణ పరమాత్మ యొక్క లీల వింటుంటే మనలో అసలు మనకి ఎంత సంతోషం అనిపిస్తుందంటే కళ్ళు, గుండె, హృదయం అంతా కూడా బరువైపోతూ ఉంటాయి. కృష్ణ పరమాత్మ చిన్నగా ఉన్నప్పుడు లీల చేశాడు. ఇదే దామోదర లీల అంటారు. చిన్నగా ఉన్నప్పుడు చాలా కొంటెగా చేసేవాడు. అంటే ఎవరింటికైనా వెళ్ళి దొంగతనం వెన్నెను తీసుకొచ్చి దొంగతనం చేసి తినేవాడు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నంద మహారాజు పెద్ద మహారాజుకి రాజు కదా, ఆయన రాజు. యశోదామాత అతి ప్రేమగా ఉన్న తల్లి. ఆ పిల్లవాడికి ఇంత వెన్న ఇవ్వలేదా? వాళ్ళ ఇంట్లో వెన్నలేదా? వాళ్ళ ఇంట్లో ఆవులు, పెద్ద ఆవులు, ఎప్పుడు ఆవులు అంటే పాడు. అసలు వాళ్ళ ఇంట్లో పాడి పడిన ఉంటుంది ఎవరికి లేదు. వాళ్ళ ఇంట్లోంచి అందరికీ పాలు, పెరుగు, వెన్నె, నెయ్యి పోయేది. అట్లాంటి కృష్ణ పరమాత్మ మాత్రం దొంగతనం చేస్తాడు. ఎవరైనా ఇప్పటిదాకా కృష్ణ పరమాత్మ దొంగతనం చేస్తాడు అని మాత్రమే విన్నాం, కానీ ఎందుకు అని వినలేదు. మీరు అందుకనే కథలో ఉంటే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. కృష్ణ పరమాత్మ ఎవరి దగ్గరైతే ఆ వెన్న తీసుకుంటామో, మీరు చూడండి అన్ని కళల్లో చోరకళ ఒక కళ. కాబట్టి దాన్ని చూపించడం కోసం కృష్ణ పరమాత్మ ఇలా చిన్న చిన్న కొంట పనులు చేస్తాడు. ఆయన పరమాత్మ కృష్ణం మందే జగత్తు, ఆయన దేవుడు, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. కానీ కొన్ని విషయాలు చేసి ప్రపంచానికి లీల చూపిస్తాడు. ఇది అందుకనే లీల, దామోదర లీల అంటారు. అందుకనే ఆ కృష్ణ పరమాత్మ దొంగతనం చేసుకుంటూ ఉంటే అప్పుడు పక్క అమ్మ, ఈ అమ్మ అందరూ కూడా వచ్చి ఆ యొక్క యశోదామాతకి, అమ్మ నీ కృష్ణుడు దొంగ అమ్మ, మా ఇంట్లో వెన్నెని తీసుకుపోతున్నాడమ్మా, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదమ్మా, నీకు చెప్పినా పట్టించుకోవట్లేదమ్మా, ఎన్ని చెప్పినా ఆ యశోదామాత అన్నీ కూడా విని వాడు అలా చేయడు, రేపటి నుంచి చెప్తాను అని చెప్పుకుంటూ వచ్చే తప్ప ఎప్పుడు కూడా ఆయన మానలేదు. ఈయన వీరింటికి పోకుండా వెన్నె తీసుకోకుండా రాలేదు. ఎందుకంటే ఈయనకు అలవాటు. కాబట్టి ఈ అలవాటు ఏంటంటే ఎవరింట్లో అయితే ఆ వెన్నె ఉంటుందో ఆ వెన్నె తీసుకొని మొదలు అందరు పిల్లవాళ్ళకి ఇస్తాడు, తర్వాత ఆయన భుజిస్తాడు. అది ఆయనలో ఉన్నటువంటి మంచి గుణం. అందరికీ ఇచ్చి తీసుకోవడం మంచి గుణం, గొప్ప గుణం. అట్లాంటి కృష్ణ పరమాత్మ ఒకసారి ఆ ఇంట్లోంచి వెన్నె తీసుకుంటూ ఉంటే ఆమె ఇంటి యజమానురాలు ఆ చెయ్యి పట్టుకొని, కృష్ణ నా ఇంట్లో ఎప్పుడు దొంగతనం చెయ్యాలన్నావు, కానీ చేశావు కాబట్టి ఇప్పుడు నీ ఖచ్చితంగా శిక్షిస్తాను, యశోదామాత పట్టిస్తానని చెప్పేసి చెయ్యి పట్టుకొని వెళ్తూ ఉన్న కాలంలోనే ఇంటి దగ్గర దాకా వెళ్ళేసరికి ఈయన అదృశ్యమైపోయాడు. కృష్ణుడు మహాలీలాపరుడు, అదృశ్యమైపోయిన తర్వాత మళ్ళీ యశోదామాత దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? మళ్ళీ కృష్ణుడే లేడు చేతిలో, కృష్ణుడు అదృశ్యమైపోయాడు. కాబట్టి యశోదామాత దగ్గరికి వెళ్ళి చెప్పే విషయం లేదు. కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చేస్తున్నారు. అలా చేస్తూ ఒక ఆమె ఏం చేసిందంట, ఆ కుండకి ఎక్కడైతే వెన్నె కట్టిందో ఆ కుండకి గంట కట్టిందట. ఆ గంట కడితే కృష్ణ పరమాత్మ వచ్చి దాన్ని ముట్టుకుంటే దాని శబ్దం వస్తుంది. శబ్దం రాగానే మనం తీసుకోవచ్చు, ఆ పిల్లవాడిని పట్టుకోవచ్చు అని తెలివిగా దానికి గంట కట్టి పెట్టింది. ఈ పిల్లవాడు ఏం చేశాడు, కృష్ణ పరమాత్మ బాగా పైకెత్తాడు. ఆ గంటకి ఒక ఆదేశం ఇచ్చాడు. కృష్ణుడు పరమాత్ముడు, మీరు బాగా వినండి, కృష్ణుడు పరమాత్ముడు, గంట నువ్వు మోగకూడదు,
ఏమన్నాడు, నువ్వు మోగకూడదు, నేను శాసిస్తున్నాను అనేసరికి గంట సరే అంది. అప్పుడు ఏం చేశాడు, వెన్న తీసుకుంటున్నాడు, అందరికి ఇస్తున్నాడు, వెన్న తీసుకున్నాడు, అందరూ వెన్న తీసుకున్నారు. ఇంకా ఆఖరికి తినేటప్పుడు ఆయన తీసుకొని తినే సమయానికి గంట మోగింది. గంట మోగేసరికి ఏమయ్యా మోగొద్దని చెప్తే మోగుతున్నావు పిచ్చా అని అంటే, అప్పుడు ఆ గంట అంది, మీరు ఇప్పటిదాకా తీసుకున్న వెన్నె వేరే వాళ్ళకి ఇచ్చారు, వేరే వాళ్ళకి ఇస్తుంటే మాకేం తప్పులేదు, కానీ మీరు తీసుకుంటే నైవేద్యం అవుతుంది. పరమాత్మ మీకేమిచ్చినా మీరు తీసుకున్నంత నైవేద్యం తీసుకునేటప్పుడు గంటలకి మోగడం అలవాటు, అందుకనే ఇలా పెట్టి ఇలా చేస్తుంటారు. కాబట్టి నాకు అలవాటు కాబట్టి నేను మోగేస్తానని చెప్తే అప్పుడు కృష్ణ ధవాలము కిందికి ఊగి పరిగెత్తాడు. అంటే కృష్ణ పరమాత్మ ఎంత చేద్దామన్నా, ఏం చేద్దామన్నా అంతా కూడా లీలలో భాగంగా చేస్తారు. ఒకసారి అలాగే పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. నాకు ఏమీ తెలియదు అన్నట్టుగా కూర్చున్నాడు. అమ్మంది, ఏమిట్రా, బాగా చూడండి, తప్పు చేసినటువంటి పిల్లవాళ్ళు మెల్లగా వచ్చి కూర్చొని మంచి మాటలు మంచి కబుర్లు చెప్తారు. అప్పుడే అమ్మకు అర్థమవుతుంది వీడియో తప్పు పని చేసేసాడు. పౌడర్ డబ్బా పోయిందో, సెల్ ఫోన్ పోయిందో, పెన్ను పోయిందో, నూనె ఒలికి పోసినాడో, ఏదో చేసి ఉంటాడు వీడు ఖచ్చితంగా అని అనుకుంటూనే ఉంది. కృష్ణ పరమాత్మ ఇలా కూర్చున్నాడు. కృష్ణ పరమాత్మ పరమ అందగాడు. అందుకనే కృష్ణ పరమాత్మ 3 విషయాలు ఎప్పుడు వదిలిపెట్టలేదు. ముఖం మీద హాస్యం, నృత్యం, ఎప్పుడు కూడా నృత్యం వదిలిపెట్టలేదు, హాస్యం వదిలిపెట్టలేదు, సంగీతము వదిలిపెట్టలేదు. కృష్ణ పరమాత్మ ఉన్న గుణాలు ఇవన్నీ కూడా. అలా కృష్ణ పరమాత్ముడు అమ్మ దగ్గరికి వచ్చి కూర్చోగానే అమ్మకు అంటున్నాడు, అమ్మ నాకెందుకో అమ్మ ఈరోజు నువ్వు పిలవకంటే ముందే వచ్చి పాలు తాగడం అనిపిస్తుందమ్మా అన్నాడు. తల్లికి ఎంత సంతోషం అనిపిస్తుందంటే, పిల్లవాడుకి ఆకలైందేమో ఇవ్వడం వేరు, కానీ పిల్లవాడి స్వతహాగా వచ్చి అడిగితే ఇద్దామనుకోవడం వేరు. ఇది ప్రేమ. కాబట్టి అప్పుడు ఏమైందంటే ఆ తల్లి అంది, ఏమిట్రా అలా అంటున్నావు, నీకు ఎంతసేపు అని చెప్పేసి గబాలను తీసుకొని మంచిగా పాలు ఇస్తూ కూర్చుంటే ఈ కృష్ణ పరమాత్మ పాలు తాగుతున్నాడు, కానీ అమ్మ మనసులో ఒక ఆలోచన ఉంది, కృష్ణుడి మనసులో ఒక ఆలోచన ఉంది. ఏమిటంటే, నేను అక్కడ వెన్న దొంగతనం చేశాను, ఆమె నన్ను పట్టుకుంది, ఆమె మళ్ళీ ఇప్పుడు ఇంటికి వస్తుంది, ఖచ్చితంగా మా అమ్మకు చెప్తుంది, నాకు చివాట్లు పడతాయి, దెబ్బలాలు పడతాయి అని చెప్పేసి భయంతో పాలు తాగుతున్నాడు. ఈమెమనుకుంటుంది, అది కృష్ణుడు సరే ఇప్పటిదాకా నాకు ఆకలిని చెప్పలేదు, కానీ స్వతహాగా వీడియో వచ్చి తాగుతున్నాడు, నాకు చాలా ఆనందంగా ఉంది, ఆమె ఉత్సాహంగా ఆమె పాలిస్తుంది. 2 విషయాలు జరుగుతూ ఉంటే కొంతసేపటి తర్వాత అక్కడ పొయ్యి మీద పెట్టేటువంటి పాలు పైకి వస్తున్నాయి, అంటే పొంగుతున్నాయి. ఆ విషయం కనుక్కొని ఆ యొక్క కృష్ణుడిని పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాల గిన్నె కిందికి దించేసింది యశోదామాత. దించేస్తే ఈయన ఇక్కడే ఉన్నటువంటి వెన్నె గిన్నెను కొట్టే అది కుండ పగిలిపోయింది. ఆ దాంట్లోంచి వెన్నె, అంటే ఒక్కసారి దొంగతనం చేసిన తర్వాత అలవాటు పడ్డవాడు మళ్ళీ అమ్మకి లీల చూపించుకుంటూ మోసం చేసుకుంటూ మళ్ళీ వెన్న తీసుకుంటాడు తప్ప ఆయన కొంటతనాన్ని మాత్రం మానడు. కృష్ణ పరమాత్మ కొంటివాడు చిన్నప్పుడు, అంతే, ఆయన గుణాన్ని ఆయన మానడు. ఆయన ఎలాగైతే నచ్చ చెప్పుకుంటాడో, ఎలా చెప్పుకుంటాడో అలా చెప్పుకుంటాడు, కానీ దాన్ని మాత్రం విస్మరించడం వదిలిపెట్టాడు. అదే గుణం. అలా ఆమె వచ్చేసరికి ఆ కుండ పగిలిపోయింది. ఇప్పటిదాకా నేను ఎంత కష్టపడి ఈ వెన్న చిలుకుతూ ఉంటే నా కుండను పలగొట్టావురా అని చెప్పేసి కోపంకి వస్తుందేమో భయంతో కృష్ణుడు కొంచెం వెన్నెని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక స్తంభం వెనుక దాగుంటాడు. గుర్తుపెట్టుకోండి, స్తంభం మీద దాగిపెట్టుకుంటే తల్లి అప్పుడే వచ్చేసి, ఇప్పటిదాకా పాలు తాగావు, మరి ఇప్పుడే ఆ పాలు పొంగిపోతున్న ఉద్దేశంతో అక్కడ పోయి వచ్చేసరికి ఇంత ఘనకార్యం చేస్తావురా, అసలు ఇట్లే చేస్తావు, ఖచ్చితంగా నువ్వు వచ్చిన దగ్గర అనుమానం వచ్చింది, ఏదో తప్పు పని చేసి ఉంటావు అని అనుకుంటూనే ఒక చిన్న బెత్తం పడుకొని పరిగెత్తడం మొదలుపెట్టింది. పరమాత్ముడి వెంట మనం పరిగెత్తడం వల్ల పరమాత్ముడు మనకు దొరకడు. గుర్తుపెట్టుకోండి, పరమాత్ముడి వెంట పరిగెత్తాలి అంటే భక్తిభావంతో పరిగెత్తాలి. అలా భక్తిభావం లేకుండగా ఆ పరమాత్మని పట్టుకుందామనే ప్రయత్నంలో పరమాత్మ దొరకకుండా ఉంటే ఆమె పరిగెత్తి ఎలా పరిగెడుతుందంటే అలసిపోతుంది, కానీ అతడు మాత్రం దొరకట్లేదు. కృష్ణుడు దొరుకుతాడా? కృష్ణుడు పరమాత్ముడు కదా, దొరికిపోతాడా? అలాగే ఇట్టే దొరికిపోతాడా? కృష్ణ పరమాత్మ దొరకడు, ఆయన భక్తులకు మాత్రమే దొరుకుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన పరమాత్ముడు, భక్తులకు మాత్రమే భగవంతుడు దొరుకుతాడు. అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. మళ్ళీ కొంచెం దూరం వెళ్తుందా, మళ్ళీ ఇంకో స్తంభం మీదకి వెళ్తున్నాడు. అమ్మ, నేను అసలు ఆ ఉద్దేశంతో రాలేదు, నాకు నిజంగానే ఆకలి వేసింది, అందుకనే వచ్చాను. నువ్వేంటమ్మా పాల కోసం వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి కుండ పలిగిపోతే నా మీద వేస్తున్నావు అమ్మా అని తన మీదే నింద వేసుకుంటూ మళ్ళీ పరిగెడుతున్నాడు. నేను ఇంత బాగా జాగ్రత్త పెట్టిన కుండ అలా ఎలా పరిగిపోతుందా అని చెప్పేసి ఇవి పరిగెడుతుంది. అంటే ఒకళ్ళని వెంట ఒకళ్ళు, అంటే పరమాత్ముడి వెంట భక్తురాలు పరిగెడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా దేవుడి వెంట భగవంతుడి వెంట ఆ యొక్క భక్తుడు పరిగెత్తాలి.
పరిగెత్తి 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 అలసిపోయిన తర్వాత పరమాత్ముడు ఖచ్చితంగా దొరుకుతాడు. అంటే సేవాభావం పెద్దగా ఉండాలి, ఎక్కువగా ఉండాలి. అలాంటిది మళ్ళీ కొంచెం దూరంకి వెళ్ళి మళ్ళీ మాట్లాడతా, అమ్మా నువ్వు నిజంగా పలగొట్టలేదమ్మా, నా తప్పు లేదమ్మా, నన్ను పట్టుకోకమ్మా అంటే ఆమె అలాగే బెత్తం పడుకొని ఇంకా ప్రయత్నం చేసింది. కొంచెం సేపు తర్వాత అమ్మ పూర్తిగా అలసిపోయింది. ఈయన దగ్గర కాళ్ళకి గజ్జలు ఉంటాయి, ఇక్కడ నెమిలిపించం ఉంటుంది, ఈ చెవులకి దుద్దులు ఉంటాయి. ఇవన్నీ కూడా మెల్లగా పరిగెత్తుకుంటూ ఉంటే ఎక్కడ ఈ శబ్దం వచ్చి అమ్మ నన్ను గుర్తుపడుతుందని మెల్లగా స్తంభం వెనుక నిలబడి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అమ్మ వస్తున్నటువంటి విషయం ఆయనకు అర్థం కాకుండా ఉందా పరమాత్ముడు కాబట్టి ఆ సరికి వచ్చేసి ఈసారి అమ్మకి దొరికిపోదాం అని ఒక్క మాట మనసులో అనుకొని ఇలా నిలబడి అమ్మ ఇంకా పట్టుకో అన్నాడు. ఎందుకు అంటే కృప, పరమాత్ముడికి కృప రావాలి, నీ మీద జాలి రావాలి, నీ మీద ప్రేమ రావాలి, నీ మీద కృప కలగాలి. పరమాత్ముడు అప్పుడు నీ స్వీకరిస్తాడు, అప్పటిదాకా పరమాత్ముడు స్వీకరించడు. నీ ఎన్ని దీపాలు పెట్టినా, ఎన్ని దానాలు చేసినా, ఎంత పూజలు వర్చలు చేసినా పరమాత్ముడికి కృప వచ్చేంత పరమాత్ముడు నిన్ను పట్టుకోడు. అలా పరమాత్ముడు ఆమెను చూసి అయ్యో అలసిపోయింది నా తల్లి, ఇప్పటిదాకా పాపం అలా కవ్వంతో చేసింది, అంత చేతులు నొప్పిగా ఉన్నాయేమో, ఇంకా బెత్తం పెట్టుకొని నా వెంట వస్తుంది, ఇంకా దొరికిపోదామని ఉద్దేశంతో దొరికిపోతే అప్పుడు ఆ యొక్క కృష్ణ పరమాత్మ దొరికిపోయిన తర్వాత దొరికిపోయావురా అని చేతి పట్టుకుంది. ఇది అవకాశం అనుకున్నామే, పట్టుకొని ఇంకా నిన్ను కొడదామని ఆ బెత్తం ఉంది కదా, ఆ బెత్తం ఇలా పైకెత్తి కొట్టే ప్రయత్నంలో వాడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు కాబట్టి ఆ కాటుక ఉన్నటువంటి విషయం అంతా కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడి దాకా వచ్చి ఎర్రగా ఉన్న పెదాలు కొంచెం నల్లగా అయిపోయి, జుట్టు చిరిగిపోయి, ఆ నెమిలిపించం కొంచెం జారిపోయి, అస్తావ్యస్తంగా ఉన్నటువంటి ఆ యొక్క బట్టలు, ఆ యొక్క మణి అంతా చూసి భయపడిపోయి అమ్మా వీడి కొట్టడమే వీడి పాపం అని చెప్పేసి మళ్ళీ వాటి దగ్గర తీసుకొని అంతా సజావుగా చేసి ఇంకా సరే కొట్టడం వద్దు కానీ కనీసం కట్టి పెడదామనే ఉద్దేశంతో ఒక దారం తీసుకొని కట్టడానికి ప్రయత్నం ఎలా కట్టుకోవాలి? అప్పుడు ఒక దాంతో ఆ పిల్లవాడిని పట్టుకోవాలి, ఒక దాంతో దారం పట్టుకోవాలి, దగ్గర ఉన్న ఏదో స్తంభమో చెట్టో రోకలో ఏదో చూడాలి. కాబట్టి రోకల దగ్గరికి వెళ్ళి పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. చూడండి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఈ దారం సరిపోవట్లే, దారం తగ్గుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన శరీరం పెంచడం అంటే ఆయన పెరిగిపోవడం, కానీ దారం తగ్గడం అంటే భక్తి తగ్గడం. భక్తి తక్కువగా ఉన్నంత కాలం పరమాత్ముడు పట్టులోకి రాడు. కాబట్టి ఆ దారాన్ని ఇంకొంచెం పెంచే ప్రయత్నం చేస్తుంది, ఇంకొంచెం తీసుకుంటుంది, ఇంకా తగ్గుతుంది, ఇంకా అంటే ఎన్నిసార్లు తీసుకున్నా దారం మాత్రం తక్కువే వస్తుంది. కాబట్టి ఎలా చేయాలో అర్థం కాక ఆమె భగవంతుడిని జ్ఞాపకం చేసుకుని చిన్న ప్రయత్నం కూడా నేను చేయలేకపోతున్నాను, పట్టుకోవాలరా నిన్ను, నేను ఒక్కసారి నా ఇష్టానుసారిగా అవ్వనురా, నన్ను ఒకసారి చూడరా, ఎంత అలసిపోయాను, ఎంత చేస్తావు, ఎంతమంది వచ్చి నాతో అంటుంటారు నీ కృష్ణుడు ఇలాంటి వాడు, నీ కృష్ణుడు కొంటవాడు, నీ కృష్ణుడు ఇలా చేశాడు, అలా నన్ను అంటూ ఉంటారా, ఒక్కసారి శిక్షించనీరా, ఒక్కసారి పట్టుకుంటానరా అని చెప్తే అప్పుడు తల్లి మాటలకి విస్తుపోయి చాలా సంతోషించి అయ్యో నా తల్లికి నన్ను పట్టుకుందామని ఎంత ఆలోచన ఉంది అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇప్పుడు కట్టమ్మా అంటే అప్పుడు అదే దారం సరిగ్గా సరిపోయింది, కట్టి పెట్టేసింది. అందుకనే దామోదరుడు అంటే దామముతో ఉదరానికి కట్టుకున్నటువంటి వాడు దామోదరుడు. కాబట్టి ఇది కూడా కార్తీక మాసంలో జరిగింది కాబట్టి ఇది దామోదర మాసం అని దీనికి ఒక పేరు. కాబట్టి ఈ మాసంలో ఇలాంటి లీలలు పరమాత్ముడు చేస్తూ ఉంటాడు, ఎన్నో చేశాడు. కాబట్టి అందరిలో కంటే ఇది గొప్ప లీల. ఎందుకంటే భగవంతుడికి భక్తుడికి ఇద్దరికి కూడా సంతోషం అనిపించే సన్నివేశమే దామోదర లీల సంతోషం. కాబట్టి ఈ లీలని మనం ఈ కార్తీక మాసంలో వినడం వల్ల మనకు ఖచ్చితంగా పూర్తిగా లాభం జరిగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ లీలని మనం ఖచ్చితంగా వినాలి. కాబట్టి ఇది దామోదర లీల విషయం మనం విన్నాం, మనం కార్తీక మాసం విన్నాం. మనం ఎలా చేసినా పరమాత్ముడిలో ఉన్నటువంటి తత్వాన్ని, శక్తిని తెలుసుకోవాలి అంటే పరమాత్ముడి యొక్క అనుష్ఠానం చేయాలి. దానికి కార్తీక మాసంలో ఒకే విషయం చెప్పడం జరిగింది, దీపదానము, గంగా స్నానము. కాబట్టి గంగలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే వెళ్తామో చాలామందికి ఒక విషయం ఉంది, ఎప్పుడు స్నానం చేయాలి కార్తీక మాసంలో? నక్షత్రాలు ఉన్నప్పుడు స్నానం చేయాలి. ఎంతమంది చేస్తారు నక్షత్రం స్నానం? ఎవ్వరు చేయరు, చాలామంది చేయరు. ఎంతమందికి అయితే భక్తి ఉందో వాళ్ళు చేస్తారు. కానీ నక్షత్రాలు వెళ్ళిపోకంటే ముందే స్నానం చేయడం వల్ల కార్తీక మాసం యొక్క పుణ్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి
నక్షత్రాలు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో వెళ్ళి గంగా స్నానం చేయడం వల్ల లాభం జరిగే అవకాశం ఉంది. గంగలో స్నానం చేద్దామని సంకల్పంతో వెళ్ళినప్పుడు అక్కడ సంకల్పం పూర్తిగా మనం చెప్పుకోవాలి. ఎలా సంకల్పం చెప్పుకోవాలి? మనం ఏం గోత్రం వాళ్ళం, ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళం, ఏం చేస్తుంటాం అన్న విషయం, ఏ భాగంలో ఉంటాం అన్నీ జంబూద్వీపే దండకారణే దేశే గోదావరి అన్నీ చెప్పుకోవాలి. చెప్పుకొని సంకల్పంతో పాటు నదిలో ప్రవేశించాలి. పిప్పలాది సముత్పన్నో కృత్తే లోకభయంకరి అన్నారు. కృత్తే లోకభయంకరి మృత్తికానాం మయా దత్తం ఆహార్యం పరికల్పయ అంటే మనం నదిలో అడుగు పెట్టే కంటే ముందే కొంచెం ఇసుకో, మట్టో, రాయో, పసుపో లోపల వేసి వెళ్ళాలి. అలా ఒకవేళ వెళ్ళకుండా ఉంటే లోపల ఉన్నటువంటి శక్తి మనకు పట్టుకుంటుంది. అందుకనే గంగని ఎప్పుడైనా పట్టుకునేవాడు పిప్పలాల మహర్షి. దీనికోసం పెద్ద కథ ఉంది. కాబట్టి ఆయన ఆహార్యార్థం అంటే ఆయనకు ఆహారం కోసం కొంచెం మృత్తిక లేదా పాషాణం అంటే చిన్న రాయి ముక్క లేదా పసుపు అలా వేసి వెళ్ళాలి. అలా వేసి సంకల్పం చెప్పుకొని స్నానం చేసి బయటకు వచ్చి ఆ బట్టలు పిండుకుంటే ఆ బట్టల నీళ్ళు కింద పడుతుంటే దాన్ని యక్షతరపణము అన్నారు. ఇలా చేసి మళ్ళీ పొడి బట్టలు వేసుకొని మనం ఊర్ధ్వపుండమో లేదా నామాలో వేసుకొని ఆ యొక్క శివుడికి, విష్ణువుకి, దాని తర్వాత అమ్మవారికి, గణపతికి అందరికీ నమస్కారం చేయడం వల్ల కార్తీక మాసంలో విశేషంగా పుణ్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కార్తీక మాసంలో గంగా స్నానం చేసిన తర్వాత, భగవంతు నమస్కారం చేసిన తర్వాత బ్రాహ్మడికి దీపదానం చేయమని ధర్మశాస్త్రం చెప్పింది. కాబట్టి ఈ యొక్క వశిష్ఠుల వారు చెప్పినటువంటి కార్తీక మాస వైభవంలో ఇవన్నీ కూడా గొప్పగా చెప్పడం జరిగింది. ఏమని చెప్పారట? ఎలాగైతే మనం గంగా స్నానం చేయడం వల్ల పుణ్యం వచ్చే అవకాశం చెప్పుకుంటున్నామో అలాగే గంగలో వేసే దీపం వల్ల కూడా లాభం జరిగే అవకాశం ఉంది. అందుకనే నీరు చల్లగా ఉంటాయి. ఉదయం పూట మీరు బాగా వినండి, చల్లగా ఉంటాయి. ఇదంతా కూడా చల్లగా, వాతావరణం అంతా చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోయినటువంటి వాతావరణం అన్నింటినీ కూడా వేడిగా చేయడం కోసం అందరం కూడా దీపాలు వెలిగించాలి. కాబట్టి కార్తీక మాసం అందరూ దీపాలు వెలిగిస్తారు. ఇలా దీపం వెలిగించడం వల్ల ఎంతో కొంత, ఎంతైతే భగవంతుడు చేస్తాడో అంత మనం చేయలేం, కానీ ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ దీపం వల్ల కీట పతంగ మశకాశ్చ వృక్ష జలే స్థలే నివసంతి జీవ. కీటకాలు, పతంగాలు, వృక్షాల మీద ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా దీన్ని చూసి సంతోషిస్తారు. అంటే సంతోషించి దాన్ని పట్టుకుని పోయి ముట్టుకోపోయి ఒకవేళ అవి మృత్యులోకానికి పోతే అవన్నీ కూడా మోక్షానికి వెళ్ళిపోతాయి. అంటే కార్తీక మాసంలో మీరు దీపం పెట్టడం వల్ల వాళ్ళందరికీ కూడా మోక్షం వస్తుంది. ఎవరికి? కీట పతంగ మశకాశ్చ వృక్ష జలే స్థలే ఏ నివసంతి జీవ. అంటే వీళ్ళందరికీ కూడా మీరు మోక్షం తీసుకుపోయేటువంటి శక్తి మీకు ఉందని చెప్తున్న పక్షంలో కూడా మనం దీపం పెట్టి దాంట్లో దామోదరం ఆభాయామి, త్రయంబకం ఆభాయామి చెప్తే అది శక్తి అవుతుంది. ఇప్పుడు అగ్నే మనం ఎలా చేసినా అగ్నే, చితాభస్మం కూడా అగ్నే, మనం పొయ్యిలో వేసే మంట కూడా అగ్నే, మనం హోమం చేసినా అగ్నే. అవే కట్టలు చిత మీద వేసినప్పుడు చిత అయిపోతుంది. మనం ఇంట్లో హోమం చేస్తే అది హోమం అవుతుంది, పొయ్యిలో పెడితే వంట అవుతుంది. అంటే అవే కట్టలు, అదే అగ్ని స్థానాన్ని మార్చడం వల్ల దాంట్లో పవిత్రత వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దీపంలో ఎవరు వస్తారట? దామోదరం ఆభాయామి దృష్ట్వా ప్రదీపనం అంటే దృష్ట్వా ప్రదితం నచజన్మ భాగిన భవంత్వీత్వం స్వపచాహి విప్రహ. అంటే మీరు పెట్టినటువంటి దీపం వల్ల కలిగే లాభం ఎవరికి అంటే ఎంతమంది అయితే ఆ దీపాన్ని మీరు కార్తీక మాసం దీపం పవిత్రంగా పూజనీయంగా పెట్టారో ఆ దీపం చూడడం వల్ల చూసిన వాళ్ళందరికీ కూడా పుణ్యమే వచ్చే అవకాశం ఉంది. పెట్టిన వాళ్ళకు కాదు, చూసిన వాళ్ళకు కూడా. కాబట్టి దీపం పెట్టేటప్పుడు మంత్రం చెప్పుకుంటూ మెల్లగా పెట్టి స్వామిని ఆహ్వానించి మంచిగా దండం పెడితే ఖచ్చితంగా కార్తీక మాసంలో పూర్తి లాభం సంపాదించుకోవచ్చు. కాబట్టి కార్తీక మాసంలో మనం ఆ యొక్క భగవంతుని యొక్క లీల ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. కార్తీక మాసంలో దీపం ఎలా పెట్టాలో, ఎందుకు పెట్టాలో తెలుసుకున్నాం. దాని తర్వాత శివుడికి ఎందుకు ముఖ్యం అంటే త్రిపురాసుర వధ జరిగింది కాబట్టి శివుడికి ముఖ్యమే. ఆ యొక్క స్వామి విష్ణు మహాభగవానుడు ఈ యొక్క ద్వాదశి నాడు అంటే ఏకాదశి లేచి ఇది ఉత్థాన ద్వాదశి అంటే నిన్న ఉత్థాన ఏకాదశి కాబట్టి ఆ యొక్క విష్ణువుని, శివుణ్ణి, ఆ యొక్క అమ్మవారిని, ఆ తర్వాత కృష్ణుడిని పూజించాలి ఆ యొక్క వశిష్ఠుల వారు జనక మహారాజు చెప్తుంటే అందరు విని సంతోషిస్తున్నారు. రేపటి భాగంలో మనం ఎలా చతుర్దశి విషయం చేసుకోవాలో, ఏం చేయాలో, ఏం కథ వినాలన్న విషయాన్ని రేపటి భాగం తెలుసుకుందాం. దయచేసి భక్తులందరూ కూడా విషయాన్ని ప్రచారం చేయండి. అందరూ కూడా ప్రవచనం వినే ప్రయత్నం చేయండి. గోపాలకృష్ణ భగవానకి జై.
सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते। स्वस्ति। ओम शांति शांति शांति।